ఏదేమైనా కూడా కుటుంబాలకు సంబంధించి ఆ కుటుంబం సంబంధించి ఇప్పటికే పలాశ సోదరి కూడా చెప్పింది. స్మృతి మందన తండ్రి అనారోగ్యం కారణంగానే ప్రస్తుతానికి పెళ్లి నిరవధిక వాయిదా పడింది. తర్వాత మిగతా అప్డేట్స్ చెప్తాను. దీనికి సంబంధించి ఎక్కువగా కూడా చర్చించకండి, ఇంతకు మించి ఎక్కువ కూడా మా పర్సనల్ లైఫ్ని ఇబ్బంది పెట్టకండి అంటూ కూడా తను చెప్పింది. కానీ నాణానికి రెండో వైపు అసలు నిజం మరొకటి ఉందనేటువంటి చర్చ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్లో ఏమాత్రం నిజం లేదని కూడా కుటుంబ సభ్యులు ఇప్పుడు చెబుతున్నారు. ఈ పుకార్లపైన పలాశ్ తల్లి అమితా ముచ్చల్ స్పందించి అసలు విషయం వెల్లడించారు. స్మృతి కంటే ఆమె తండ్రితోనే పలాష్కు ఎక్కువ అనుబంధం ఉంది. ఆయన అనారోగ్యం గురించి తెలియగానే వివాహం వాయిదా వేయాలని నిర్ణయించుకుంది స్మృతి కాదు పలాషి అంటూ కూడా చెప్పారు. మామగారు కోలుకున్నాకే వివాహం చేసుకోవాలని తనే పట్టుబట్టాడు అని కూడా ఆమె స్పష్టం చేశారు. స్మృతి తండ్రికి ఛాతి నొప్పి అని తెలియగానే పలాష్ చాలాసేపు ఏడ్చాడు. ఆ ఒత్తిడితోనే అతడి ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఆసుపత్రిలో అతడికి ఐవీ డ్రిప్ పెట్టి ఈసీజీతో పాటు ఇతర పరీక్షలు చేశారు. రిపోర్టులు సాధారణంగానే ఉన్నా ఇంకా ఒత్తిడి నుంచి బయటపడలేదు అని అమిత వివరించారు. పలాష్ సోదరి గాయని పాలక్ ముచ్చల్ కూడా స్పందిస్తూ ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలంటూ కూడా ఆమె కోరారు. అయితే ఈ స్క్రీన్ షాట్ ఎంతవరకు నిజం, ఆ చాట్ చేసింది నిజంగా పలాషేనా లేక ఇది ఫేక్ చాటా అన్నది ఇంకా అధికారికంగా తెలియరాలేదు. దీనిపైన స్మృతి మందాన కానీ పలాష్ కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఈ యొక్క చర్చకు సంబంధించి ఒక పులి స్టాప్ పడాలంటే ఖచ్చితంగా స్మృతి మందాన తను ఒక స్టేట్మెంట్ ఇస్తే కానీ, ఎందుకంటే తనే ఫోటోలు డిలీట్ చేసింది కాబట్టి చాలామంది అభిమానులకు కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇలా సోషల్ మీడియాలో డిఫరెంట్గా చర్చ చేసుకోవడానికి ఎక్కువ కారణమైంది. కాబట్టి స్మృతి మందాన పెళ్లి ఆగిపోవడానికి తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి తన అధికారికంగా అభిమానుల కోసం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే పూర్తిగా దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పలాష్ వైపు నుంచి ఆమె తల్లి కానీ సోదరు కానీ చెప్తున్నారు జరిగినటువంటి విషయానికి సంబంధించి, కానీ అధికారికంగా స్మృతి చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి కొంత తేడా ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విషయం అంతా కూడా స్మృతి వైపే నడుస్తుంది కాబట్టి స్మృతి వైపే అక్కడ కొంత ఒక వన్ సైడ్గా స్మృతి వైపే అందరు కూడా సింపతి కొనసాగుతుంది. కాబట్టి స్మృతియే అలాంటిది ఏదీ లేదు, నిజంగానే జరిగింది ఇది అనేటువంటి విషయాన్ని చెప్తే కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఈ విషయాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉండి అనారోగ్యంగా ఉండి అలాంటి దుఃఖం అక్కడ ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలకు ఎలా ఉంటుందో మనకు కూడా తెలుసు. అందుకే ఇంతకంటే ఎక్కువ వారి యొక్క ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళి వారి గోప్యత భంగం కలిగించేటువంటి విషయం కూడా అంత ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఉంటేనే బెటర్.